సింగపూర్ వచ్చే టూరిస్టర్లు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. దీన్ని హెలో రైడ్ సైకిల్ అంటారండి. సింగపూర్ వీధుల్లో మనకి తరచుగా కనపడుతూ ఉంటాయి ఎక్కడ పట్టినా కానీ. ఇప్పుడు ఈ సైకిల్ని మనం ఎలా వాడాలో చూద్దాం. సైకిల్ వచ్చేసి కదలట్లేదండి, ఇక లాక్లో ఉంది కదా. ఇప్పుడు మీరు చూసే యాప్ హెలో రైడ్ అంటారండి. మనకి యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఇక్కడ స్కానర్ అని ఉంది కదా, స్కాన్ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసేస్తే జస్ట్ స్కాన్ చేయండి. మీరు అక్కడ స్కాన్ చేస్తున్నారు, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఓపెన్ అయిపోయింది. ఇదిగోండి సైకిల్. కన్ఫర్మ్ టు అన్లాక్. అన్లాకింగ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. చూసారా, అక్కడ యాప్లో అన్లాక్ చేయగానే ఇది వచ్చేసింది. మరి చిన్న సైకిల్ మనకి సరిపోయిద్దా అంటే దీంట్లో సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. ఇంకోటి దీంట్లో నచ్చింది ఏంటంటే నాకు ఒక పుష్ ఇచ్చేసాను, వెళ్ళిపోతుందండి. మామూలు సైకిల్ అంత వెళ్ళదు. ఇక్కడ చూసుకోండి, ఈ హబ్ ఏదైతే ఉందో ఇంత లావుగా ఉంది. దీంట్లో మొత్తానికి ఏదో ఎలక్ట్రానిక్ మెకానిజం అయితే ఉంది. చాలామంది అనుకుంటారు ఇది బ్యాటరీ సైకిల్ కాదని, కానీ ఎంతో కొంత బ్యాటరీ పవర్తో అయితే రన్ అవుతుంది. ఇది మొత్తం కూడా ఛార్జ్ సోలార్తో అవుతుందని అయితే చెప్పారు నాతో కొందరు. మరి దీనికి పంచర్లు పడితే ఎలా అని అనుకోవచ్చు. ఇది టైర్ మొత్తం కూడా లోపల ట్యూబే ఉండదు, ఇది మొత్తం కూడా రబ్బరే అండి. కంపెనీ అయితే నిజంగా చాలా చక్కగా డిజైన్ చేసింది. ఇప్పుడు యాక్టివేట్ చేసినందుకు $1 చూపిస్తుంది. ఇక్కడ $1 గాను 1 గంట అయితే వాడుకోవచ్చు అండి. అలాగే మనం ఎన్ని గంటలు వాడితే అన్ని $. అనమాట. ఇవి బండిల్ ప్యాక్స్ అండి. ఈ విధంగా వాడుకుంటే ఏంటంటే మనకి తక్కువ రేట్లో వాడేసుకోవచ్చు. 3 రోజుల ప్లాన్ ఉంది, 7 రోజుల ప్లాన్, 30 రోజులు, 90 రోజులు అయితే ఉంది. ఇట్లా వాడుకుంటే ఏంటంటే చాలా చౌకలో తక్కువ రేట్లో వాడేసుకోవచ్చు. చాలా వీడియోలో చెప్పాను, ఈ సైకిల్ నడపడానికి హెల్మెట్ కావాలి, హెల్మెట్ లేకుండా వెళ్తే ఫైన్లు ఉంటాయి అని. హెల్మెట్ కేవలం రోడ్డు మీద వెళ్ళినప్పుడు మాత్రమే కావాలంట. ఇట్లా ఫుట్పాత్ల మీద వెళ్ళే వాళ్ళకి ఎవరికి అవసరం లేదంటండి. కావున ఏంటంటే మనం ఇక్కడికి వస్తే హెల్మెట్ లేకుండా మంచిగా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఆయన అక్కడ పార్కింగ్ చేస్తున్నారండి. ఆయన ఏంటంటే యూజ్ చేసేసుకొని సైకిల్ అట్లా పార్కింగ్ అయితే చేసేస్తున్నారనమాట. హౌ ఇస్ ద రైడ్? Yeah, it's good. When you go uphill, it's much better, right? Yeah. ఇది ఎత్తులు ఎక్కినప్పుడు బాగుందంట. How many kilometers you travel today? Oh, today I came from 3 kilometers. It's good? Yeah, it's good. Around $1 you pay, right? $1 only. $1, it's good. Yeah, if you come in the bus, you pay almost $2. Yes. Yeah, $2. you save $1. Yes. Nice. So, and then it's faster and healthy also. Yes. Yeah. Okay. Yeah, thank you so much. Thank you. Yeah. విన్నారు కదండి, అట్లాగే తగులుతూ ఉంటారు లైవ్లో ఇంటరాక్ట్ అవ్వడమే. మనం ఏంటంటే ఎక్కడి నుంచి బైసైకిల్ తీసుకున్నాం అక్కడ ఏంటంటే ఇట్లాంటి క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుందండి. మళ్ళీ అక్కడ పెట్టేటప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రైడ్ అయితే ఎండ్ చేయాలన్నమాట. ఆయన కూడా ఆ విధంగానే చేశారు. ఈ విధంగా మనం ఏంటంటే ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు సింగపూర్ వచ్చినప్పుడు. మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఎప్పటిలాగా సపోర్ట్ అయితే ఇవ్వండి. ఉంటాను. బాయ్ బాయ్.